మన శివాజీ బ్రదర్ ఏం చెప్పాడంటే ఈ వీడియోని ఉద్దేశించి చెప్పాడు. చూపించండి ఇక్కడ కెమెరా చూపించండి. మీరు ఒకసారి ఇది కింద పెట్టండి ఒక్క నిమిషం. ఇప్పుడు ఈ అమ్మాయి అంటే ఇప్పుడు ఇట్లా జరుగుతున్నాయి కదా డ్రెస్సెస్, ఇట్లా మొత్తం ఇప్పుడు కొద్దిసేపు ఇక మొత్తం ఆ డ్రెస్ మొత్తం పోయింది చూడండి. మరి ఇలా జరుగుతున్నప్పుడు ఒక అన్నగా ఒక తమ్మునిగా సమాజానికి ఒక మెసేజ్ ఇచ్చిండు. హీరోయిన్స్ అట్లా ఉండొద్దమ్మా, జాగ్రత్తగా ఉండమంటే ఇది 6 ఫీట్లు ఎదిగిన అన్సూయ ఉంది కదా, ఇది నేను హీరోయిన్ అని వచ్చింది, ఇద్దరు పిల్లల తల్లి ఇది ఎట్లా హీరోయిన్ అవుతుంది? ఒక మాట, ఎంతోమంది హీరోయిన్లు ఉన్నారు కదా, ఈమె ఉరికొచ్చేసి మా మనోభావాలు ఏం మనోభావం అమ్మా, ఏం స్వేచ్ఛ అమ్మ నీకు? బట్టలలో స్వేచ్ఛనా నీకు? బట్టలలో స్వేచ్ఛ ఉందా? బట్టలలో స్వేచ్ఛ కాదు, నీ వ్యక్తిగతంగా నువ్వు ఒక నీ కాళ్ళ మీద నువ్వు నిలబడు, నువ్వు ఒక బిజినెస్ పెట్టుకో, నువ్వు తినాలన్న తిండి తిను, నీ భర్తతో సమానంగా ఎదుగు, సమాజంలో ఎదుగు, మాకు రైట్స్ ఉన్నాయి మాకు అన్నప్పుడు 100% దానిని కూడా నేను ఏకీభవిస్తాను. కానీ బట్టలల్లో స్వేచ్ఛ అంటే మాత్రం తోలు తీస్తారు మహిళలందరూ కలిసి. ఎందుకంటే మనం అడవులో బతుకుతలేం, సమాజంలో మనము పరాన్న జీవులమా సంఘజీవులమా ఒకసారి మనం ఆలోచించుకోవాలి. 10 మందితో పాటు మనం కూడా ఉన్నాం. నీ కొడుకే నిన్ను అసహించుకున్నాడు, మమ్మీ నువ్వు ఈ డ్రెస్ ఎందుకు వేసుకుంటావు? 2 కొడుకులలో పెద్ద కొడుకు, ఆ వీడియోలు చూపించమంటావా? మీకు పంపిస్తాను, మీరు వేసుకొని చూడండి.